హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ముచ్చట్లు 666 యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి మీలత. సో మార్నింగ్ లేవంగానే మా పక్క అంటే అయితే సీతాఫలం అయితే ఒక 3 తెచ్చిచ్చింది. నైట్ అంకుల్ అయితే వేరే దగ్గర డ్యూటీ చేస్తాడనమాట. నైట్ వచ్చిండు అంకుల్. వస్తే ఈ పళ్ళు తెచ్చిండని చెప్పేసి పిల్లలకైతే ఇవాళ నుంచి హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే వీళ్ళు కొంచెం లేట్గానే లేచిర్రు. ఇంకా ఆంటీ అయితే తెచ్చి ఇచ్చేసింది. ఇక్కడ మా పాప అయితే తీసుకొచ్చి చూపిస్తుంది. అప్పుడే వీడియో అయితే షూట్ చేశాను. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట ఈ సీతాఫలం చూడడం, తినడం. ఇంకా తర్వాత ఇక్కడైతే వాకిలు అయితే ఊకేస్తున్నానండి. చూడండి, ఎండ అయితే వచ్చేసింది. ఏంటంటే మార్నింగ్ 5 o'clock లేచి మా బారికి అయితే టిఫిన్ కట్టించి పంపించేసిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవంగానే ఏంటంటే ఈ చల్లగాలికి ఏమో హెడేక్ వస్తుందన్నమాట. చాలా హెడేక్ వస్తుందని కొద్దిసేపు అయితే పడుకున్నాను. పిల్లలకైతే ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా, దసరా హాలిడేస్ అయితే ఇచ్చిరు కదా. హాలిడేస్ ఇచ్చిన మొదటి రోజు అనమాట ఇది వచ్చేసి. ఇంక అందుకని కొద్దిసేపు అయితే పడుకుందాము, పిల్లలకైతే హాలిడేసే ఉన్నాయి కదా, ఇంకా స్కూల్కి వెళ్ళే పని లేదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం లేట్గానే లేసేసాను అనమాట. మా వారు వెళ్ళినాక కాసేపు పడుకొని లేసేసాను. ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి వాకిలు ఊడ్చేసి తూడ్చేసి ముగ్గు అయితే పెట్టుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలు అప్పటికే లేసేసి మొహాలు అయితే కడుక్కోమని చెప్పాను. కడుక్కొని ఆంటీ అయితే సీతాఫలం ఇచ్చింది కదా, ఇక తింటామని ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట. క్షేత్రకైతే చాలా ఇష్టము ఈ పళ్ళు. అయితే ఏ సీజన్లో పండ్లు ఆ సీజన్లో మనమైతే కంపల్సరీగా తినాలండి. ఈ పండ్లు మనకైతే చాలా హెల్త్కి అయితే మంచి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళైతే తింటామని చెప్పేసిరు. సరేలే అని మీరు అయితే ఇప్పుడు మొహాలు అయితే కడుక్కోండి అని చెప్పేసాను. ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో వాళ్ళు కడిగేసుకొని మొహం కడిగేసుకొని వాళ్ళు తినేలోపు నేనైతే ఇక్కడ వాళ్ళ కోసం అయితే అలాగే నా కోసము ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఉప్మాకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ ఇయర్లో ఈ 2025లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అనుకుంటే నిరభ్యంతరంగా రన్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్తో మంచి వీడియోస్ పెట్టండి. తొందరగా అయితే గ్రో అవుతుంది అనమాట మన ఛానల్ వచ్చేసి. సో ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఇక్కడ ఒక సైడ్ అయితే ఉప్మా చేసేస్తున్నాను, ఒక సైడ్ అయితే నువ్వులు అయితే వేయించి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదైతే ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి. నేనైతే యూట్యూబ్ గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మన ఛానల్ వచ్చేసి ఇది సెకండ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఛానల్ అయితే నాకు మంచిగా గ్రోత్ అనేది వచ్చేసింది అనమాట. అక్కడ పేమెంట్ కూడా త్వరలోనైతే రాబోతుంది అనమాట మన ఛానల్కి. ఇంకా ఇది సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అది ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనమైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటప్పుడు ఒక కంటెంట్ అయితే ఎంచుకోవాలండి. మంచిగా మనము ఏ పని అయితే మనకు వచ్చు, మనము ఇంట్లో వర్క్ కానీ, అలాగే వంటలు కానీ, స్టిచ్చింగ్ కానీ, మనకి ఏ వర్కులో మనకు మంచిగా వర్క్ అయితే కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తుందో, అంటే పర్ఫెక్ట్గా రాకుండా నేర్చుకొని అయితే చేసుకోవచ్చు. అలా ఏదైనా మీకు చేయాలనిపిస్తే మంచిగా వీడియోలు అయితే మంచి వీడియోస్ అయితే చేయండి. మంచిగా ఈ యూట్యూబ్లో అయితే ఇన్కమ్ అయితే చాలా బాగుంది. చాలామంది అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా నేనైతే ఇది సెకండ్ ఛానల్ అని చెప్పాను కదా, ఇందులో కూడా మంచి కంటెంట్తో నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ అనేది నేను ఇక్కడైతే షేర్ చేశాను. సో మనము వీడియోలు షూట్ చేసేటప్పుడు, మనము లాంగ్ వీడియోస్ షూట్ చేసేటప్పుడు ఫోన్ అడ్డం పెట్టి వీడియో అయితే షూట్ చేయాలి. కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను. షార్ట్ వీడియో తీసుకునేటప్పుడు ఫోన్ అయితే నిలువుగా పెట్టేసి వీడియో అయితే షూట్ చేసుకోవాలి. ఇలా షూట్ చేసుకొని మనం మంచి వీడియోస్ అయితే మనకు వచ్చిన వంటలే కానీ, మనకు వచ్చిన పని కానీ, ఇప్పుడు నేను ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏమేం పనులు చేసుకున్నాం, డైలీ మనం చేసే వర్కే కదా. మార్నింగ్ లేచి వాకిట్లో కడిగేసుకొని ముగ్గు అయితే పెడతాము, అది షూట్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమేం వర్క్ చేస్తాము, అంట్లు తోముకుంటాము, అలాగే బట్టలు ఉతుకుతాము, అవన్నీ వీడియోస్ ద్వారా మనము షేర్ చేయాలి. దానికి తగ్గట్టు మనం వాయిస్ ఓవర్ కానీ మంచిగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా మంచిగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. ఇలాంటి కంటెంట్స్ కానీ
లేదంటే బ్లౌజ్ స్టిచ్చింగ్, మనకి మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిందంటే మంచిగా నీట్గా కెమెరా అయితే మంచిగా పెట్టేసుకొని మిషన్ దగ్గర ఫస్ట్ అయితే కటింగ్ చూపించాలి, కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ అయితే అలా చూపించాలి. అలా వీడియోస్ తీసుకుంటూ మంచి మంచి కంటెంట్స్ మనము యూట్యూబ్లో పెట్టుకున్నామంటే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. మెయిన్గా అంటే మనకి ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అయితే మనము ఎక్కువ శాతం అయితే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే షార్ట్ వీడియోల నుంచి మనకైతే సబ్స్క్రైబర్ అయితే వస్తారండి. లాంగ్ వీడియోకి అయితే ఏంటంటే మనం అప్పుడప్పుడే వీడియో పెట్టి ఉంటాం కదా, లాంగ్ వీడియోకి అయితే ఏంటంటే జనాలకైతే తెలియదు అనమాట. లాంగ్ వీడియో కొంచెం టైం పడుతుంది జనాలలోకి వెళ్ళడానికి. షార్ట్ వీడియోస్ అయితే మనకి 1 మినిట్ కానీ 3 మినిట్స్ కానీ ఉంటుంది కదా, అది తొందరగా రీచ్ అవుతుంది. అందుకని మనం పెట్టిన ఛానల్ని మన ఛానల్ ముందు ఫాస్ట్గా గ్రో కావాలి అంటే ఫస్ట్ అయితే డైలీ ఒక 3 షార్ట్స్, ఒక 1 లాంగ్ వీడియో అయితే పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేస్తే మన ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది అనమాట. ఈ టిప్స్ మనం పాటించినామంటే మన ఛానల్ అయితే తొందరగా మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ ఉంటే, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ ఉంటే, మెయిన్గా అంటే మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలండి. ఎవరిదైనా సపోర్టు, మనమే వీడియో చేసుకుంటూ మనమే ఎడిటింగ్ చేసుకున్నా కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటే మనమైతే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. ఆడపిల్ల అని ఎప్పుడూ చులకన అంచనా వేయొద్దు. ఆడపిల్ల చేసే పనులు మాత్రం మగపిల్లలు చేయలేరండి, మగవాళ్ళు అస్సలు చేయలేరు. మార్నింగ్ వెళ్ళి డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చే పనులు అయితే చేస్తారు. వాళ్ళు ఇంటి పనులన్నా చేసుకుంటారు, కానీ మనంత వర్క్ అయితే చేయలేరు. కానీ కష్టపడతారు. వాళ్ళ కష్టపడితేనే మనం ఈ ఇంట్లో అంతా రన్ చేసుకుంటాం. కానీ మనంత వర్క్ అయితే చేయలేరు. మనమైతే అంటే ఆడపిల్లకు ఓపిక శక్తి ఎక్కువ అంటారు కదా, అందుకని చెప్పేసి ఓపికతోటి మనమైతే చేసుకుంటాము. మనంత ఓపిక అయితే మగపిల్లలకైతే ఉండదని చెప్తాను నా విషయంలో మాత్రము. ఇంకా ఇదైతే చెప్తున్నాను ముందు. అంటే ఫస్ట్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఇలా స్టార్ట్ చేయండి. సో ఇక్కడైతే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఆనంకాయ ఉండే, అది వచ్చేసి నేను ఇక్కడ కట్ చేసేసి సాంబార్ చేద్దామని చెప్పేసి అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే పప్పు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇక దీంట్లోకి అయితే బగారా రైస్ అయితే బాగుంటుంది కదా, ఇవాళ పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను. సో నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే, ఓకేనా. ఈ వీడియో అయితే ఇవాళ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లారిటీగా మీకైతే షేర్ చేస్తున్నాను. మంచి మంచి వీడియోతో మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. సో ఇదేనండి బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ అయితే బగారా రైస్ అలాగే సాంబార్ అయితే చేసేస్తున్నాను. చూసేసేయండి ప్రాసెస్. ఇక్కడైతే చూడండి, నేను వచ్చేసి ఇందులో అయితే ఫస్ట్ అయితే ఆనియన్, మసాలా దినుసులు అవన్నీ వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని వాటర్ వేసేసి కొంచెం ధనియాల పొడి వేసేసి కొంచెం సేపు అయితే మగ్గనిస్తున్నాను. అది మగ్గేలోపు ఇక్కడైతే చారు అయితే సాంబార్ చేస్తానన్నాను కదా, ఇక్కడైతే సాంబార్ అయితే కంప్లీట్గా ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం కారం పొడి వేసేసి అది కొంచెం మరిగేంత వరకు ఉంచేసి దించేసి సరిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే సాంబార్లోకి రైస్ చేస్తున్నాను కదా, ఈ రైస్ అయితే పొంగు వచ్చిందనమాట. పొంగు వచ్చినాక నేనైతే 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాను. సో చూడండి, ఇక్కడైతే పొంగు వచ్చిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ మంచిగా కుక్ అయితే బగారా రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట. రైస్ వేసేసి కొంచెం సేపు మనము ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి స్టవ్ అనేది, తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చూడండి, పుల్లుగా మంచిగా బగారా రైస్ అయితే సూపర్ అయింది. ఇవాళ మా డిన్నర్ వచ్చేసి బగారా రైస్ అలాగే సాంబార్ అనమాట. ఇదే